నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఇది ఆత్మ యొక్క స్వధర్మం. భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు ఆరోగ్యంగానే సృష్టించారు. మనము వ్యర్థ సంకల్పాలు చెయ్యడం వల్ల, బయట నుంచి వ్యర్థాన్ని తీసుకోవడం వల్ల, ఆ ప్రభావం ఆత్మ మీద పడి, ఆత్మ యొక్క ప్రభావం శరీరం మీద పడి, శరీరం రోగమయం అయిపోయింది. స్వధర్మంలోకి తీసుకొస్తున్నాం. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను సఫలత స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారం. భగవంతుడు సృష్టించేటప్పుడు సఫలత అన్నది మన భాగ్యంలో రాశాడు. మనము నా వల్ల అవటం లేదు, నా వల్ల కాదు. మనం ఇంతవరకు ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు అంతా చుట్టూ మేనమామల్ని పెట్టుకొని బతుకుతున్నాం మనం. అర్జునుడికి ఏదైతే కర్మక్షేత్రంలో కురుక్షేత్రం అంటే కర్మలు ఆచరించే క్షేత్రంలో చెప్పేటప్పుడు శకుని కూడా ఉంటాడు. శకుని అంటే ఎప్పుడు డౌట్లే. మేనమామ అవుతాడు అంటే ఏంటి? అమ్మకి దగ్గర సంబంధం. మనం ఒక పని చెయ్యాలి అంటే వెంటనే డౌట్లు అనమాట. మనకి అవుతుందో అవదో, ఏమవుతుందో ఏమో, మనం ఎవరైనా గుర్తిస్తారో గుర్తించరో, అసలు అది ఎట్లా సాధ్యమో, అది అవ్వదు ఇంకా కాదు అని చాలా మంది అక్కడే ఆగిపోతారు. అంటే చుట్టాలను పెట్టుకొని కూర్చున్నా లేదా మనకి ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ భగవంతుడు సృష్టించేటప్పుడు మాత్రం సఫలత అన్నది మన స్వధర్మంలోనే పెట్టాడు. మళ్ళీ అది అవదు కాదు అన్నది కౌరవులు ఆలోచించడం పరధర్మం. ఇప్పుడు స్వధర్మంలోకి తీసుకొస్తున్నాం. నేను సఫలత స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము.